ఓకే సార్. యా యా ఎస్ ఫ్రెండ్స్, మనం హౌ టు ఎర్న్ అనే టాపిక్ లో ముందున్నాం. మనం ముందుకెళ్దాం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి పోస్టర్స్ ద్వారా నిరంతరం మనం పాలసీ చేయించడమే కాకుండా సర్వీస్ ఇస్తాము అని మనం పబ్లిక్ ని మనం యాక్సెస్ అవుతూ ఉండాలండి. ఇది చాలా బాగా రీచ్ అయ్యే పోస్టర్. ఇది మీ ఫోటోతో పాటు మీ బ్లాంక్ ఇచ్చి ఉంటాను కాబట్టి చాలా మంది ఇటువంటి ప్రాక్టీస్ చేస్తున్నారు. కంటిన్యూ చేస్తుండండి. అంతేకాకుండా మరి ఈ పక్కన ఉన్న పోస్టర్ చూడండి, చిల్డ్రన్ పాలసీస్, మనీ బ్యాక్ పాలసీ, టర్మ్ పాలసీ, రకరకాల స్కీమ్స్. ఇవన్నీ నా ఏజెంట్ కి ఏదో ఒక విషయం కాదు, చాలా విషయాలు తెలుసు అని ఇటువంటి పోస్టర్స్ ద్వారా కిందన ఏదైతే ఎల్ఐసి అడ్వైజర్ కిందన ఉందో మీ పేరు మీ ఫోన్ నంబర్ ని, ఇటువంటి ఇండివిజువల్ పోస్టర్స్ ని మీరు మన దగ్గర కానీ ఇంకా వేరే దగ్గర కలెక్ట్ అయినా కానీ ఎప్పటికప్పుడు సేవ్ చేసుకొని ఉంచుకొని మీ పేరు మీ ఫోన్ నంబర్ ద్వారా పబ్లిక్ ని నిరంతరం ఎంతసేపు సర్వీస్ చేసే ఏజెంట్ అని అనిపించుకోవడం ద్వారా మనకు మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు ఈ రకంగా కూడా మీరు చూస్తూ ఉండాలి. అలాగే పక్కన చూడండి, సిప్ అని ఉంది. సిప్ అంటే సిస్టమేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇటువంటి ప్లాన్ యూలిప్ ప్లాన్స్ మీద కూడా మీకు అవగాహన తెచ్చుకొని కమిషన్ తో సంబంధం లేకుండా ఇప్పుడున్న యూత్ మిలియనం పీపుల్ అంటాం. ఇప్పుడున్న యూత్ ఏజెంట్స్ అందరూ కూడాను, అంటే న్యూ క్లయింట్స్ అందరూ కూడాను తప్పనిసరిగా ఇటువంటి పాలసీస్ మీద సిప్ అని, ఎంఎఫ్ మ్యూచువల్ ఫండ్ అని ఇటువంటి విషయాల మీద అడుగుతూ ఉంటారు. దీని గురించి సింపుల్ గా చూడండి, ఈ ఒక పోస్టర్ లోనే ఇది ఒక ఇండివిజువల్ పోస్టర్ గా మీ పేరుతో పోస్ట్ చేసుకున్నట్టయితే ఇందులో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. ఇందులో చూసినట్టయితే పార్సిల్ విత్ లాంగ్ టర్మ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి అసెట్ క్రియేట్ అవుతుందని. పార్సిల్ విత్ డ్రెస్, మీరు ఎప్పుడైనా మినిమం 5 years దాటిన తర్వాత యూనిట్ లింక్డ్ పాలసీ కోసం మాట్లాడుతున్నాను నేను. జనరల్ గా అన్నిటికీ ఒకటే రూల్స్ ఉంటాయండి. ఇందులో పార్సిల్ విత్ డ్రెస్ కింద 5 years దాటినాక మొత్తం పాలసీ కింద విత్డ్రా చేసుకోవచ్చు. అలా కాకుండా మన అవసరం తగ్గట్టు కొంత అమౌంట్ విత్డ్రా చేసుకునే సదుపాయం ఉంది. మిగతా రెగ్యులర్ పాలసీకి వెళ్ళేటప్పుడు అలా ఉండదు. లోన్ తీసుకోవచ్చు, లేదని సరెండర్ చేసుకోవచ్చు. సరెండర్ అంటే మొత్తం అమౌంట్ రాదు మనకు తెలుసు. లోన్ అంటే తిరిగి కట్టాలి, ఇంట్రెస్ట్ కూడా కట్టాలి. ఈ యూలిప్ పాలసీకి వెళ్ళేటప్పటికి ఈ రెండు అక్కడ ఉండవు. అందువల్ల మనం ఏం చేస్తామంటే పార్సల్ విత్డ్రాస్ అని, మీకు ఎప్పుడైనా కావాలంటే కొంత అమౌంట్ కావాల్సినంత విత్డ్రా చేసుకోవచ్చు. లేదు ఫుల్ విత్డ్రాస్ ఫండ్ మొత్తం కావాలన్నా తీసుకోవచ్చు. లేదా స్విచ్చింగ్స్, ఉదాహరణకి ఇది గ్రోత్ ఫండ్ అని, బ్యాలెన్స్డ్ ఫండ్ అని, సెక్యూర్డ్ ఫండ్ అని, ఇలా కొన్ని 4 రకాల ఫండ్స్ ఉంటాయి అక్కడ. ఈ 4 రకాల ఫండ్స్ అంటే ఆ షేర్ మార్కెట్ లో అవగాహన ఉన్న వాళ్ళకి వాళ్ళకి బాగా మనకన్నా బాగా తెలుసు. వాళ్ళు ఆన్లైన్ లో దాని స్విచ్చింగ్ మార్చుకోవచ్చు. అంటే గ్రోత్ ఫండ్ అంటే ఎక్కువ రిస్క్ ఉన్న దాంట్లో పెట్టడం వల్ల ఎక్కువ గ్రోత్ అవుతుంటది. బ్యాలెన్స్ ఫండ్ అంటే అటు ఇటుగా కాకుండా మధ్యస్థంగా ఉంటది. ఇలాంటి విషయాలు పాలసీలో ఉన్న ఫీచర్స్ కస్టమర్ తెలియజేసి మీరు ఆన్లైన్ లో మీరు లాగిన్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా ఫండ్ ఏదైనా లాక్ చేయాలనుకున్నప్పుడు నేను మీకు లెటర్ మీరు ఇవ్వడంతో నేను బ్రాంచ్కి వెళ్ళి చేస్తానని చెప్పొచ్చు. మీ అమౌంట్ కి ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవడం వల్ల గ్యారెంటీ ఉంటుందని చెప్పొచ్చు. ఎనీ టైం మీకు ఎప్పుడైనా అవసరం 20 సంవత్సరాల స్కీమ్ తీసుకున్నాడైనా ఈలు పాలసీ, మిగతా పాలసీల్లో విత్డ్రా అయితే అంతవరకు కట్టిన అమౌంట్ ఏదో కొద్ది అమౌంట్ తో ఈవెన్ తక్కువతో కూడా రావచ్చు, పెద్ద ప్రాఫిట్ అయితే రాకపోవచ్చు. ఇది సరెండర్ విషయంలో. బట్ యూనిట్ లింక్డ్ పాలసీ అంటే అర్థం ఏంటంటే ఎన్ఏవి, నోట్ చేసుకోండి. ఎన్ఏవి, నెట్ అసెట్ వాల్యూ. 5 years అయితే తీసుకునే అవకాశం లేదు. 5 years తర్వాత కొంతకాలం కొంత తీసుకోవచ్చు, పూర్తిగా పూర్తి తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఫ్లక్చువేషన్స్ ఉంటే ఫండ్స్, అంటే గ్రోత్ ఫండ్, బ్యాలెన్స్ ఫండ్, సెక్యూర్డ్ ఫండ్, బాండ్ ఫండ్ అని ఇలా 4 ఫండ్స్ కింద మీద మార్చుకోవచ్చు. ఫస్ట్ ఫోరింగ్స్ ఫ్రీ స్విచ్చింగ్స్ ఉంటాయి. అంటే అతను ఫీజు కట్టవసరం లేదు. ఎనీ టైం ఎప్పుడు కావాలన్నా ఎగ్జిట్ అవ్వచ్చు. ఎగ్జిట్ అంటే అర్థం ఏంటంటే ఏ రోజైనా ఎప్పుడైనా ఫుల్ వాల్యూ కావాలన్నా తీసుకోవచ్చు. అలాంటప్పుడు పెద్ద ఛార్జెస్ ఏ లేకుండాను నెక్స్ట్ సెట్ వేయాలి అతను కట్టిన అమౌంట్ అన్ని తాలకు అంతవరకు మెయింటెనెన్స్ అన్ని పోను, ఎంత అమౌంట్ ఉన్నది అనేది యూనిట్ రూపంలో తెలుస్తుంది. అది కస్టమర్ కూడా డైరెక్ట్ గా చూసుకోగలడు. అందువల్ల ఇలాంటి విషయాల మీద మనం కూడా అవగాహన పెంచుకొని షేర్ మార్కెట్ అంటే ఏదో భయపడే కాకుండా ఇందులో ఉన్న విషయాలు అవగాహన తెలుసుకొని ఆ ఇంట్రెస్ట్ ఉండి అలా చూసుకొని తెలుసుకునే అవకాశం ఉన్న వ్యక్తులకి మనం ఈ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అమ్ముతూ ఉండాలి. ఈ రకంగా మనం కస్టమర్ తోనే మనం చొరవ ఏర్పాటు చేసుకొని ఈ రోజు ఆయనతో నాకు ఎంట్రీ గేట్ లాగా ఒక యూనిట్ లింక్డ్ పాలసీతో మనం ఎంట్రీ అయినట్టయితే కొంత పాలసీని కొంత తాలూకా నమ్మకాన్ని మనం పొందగలుగుతాం. మన హౌ టు ఎర్న్, మనం సంపాదించడంలో భాగంగా ఒక క్లయింట్ మన చేతిలోకి వచ్చిన తర్వాత అతను యూనిట్ లింక్డ్ పాలసీ ద్వారా, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా, తర్వాత రకరకాల ఇన్సూరెన్స్ ద్వారా అతన్ని సాటిస్ఫై చేసే అవకాశం ఉంది. ఓకేనా? ఏమైనా అక్కడ ఏమైనా కొద్దిగా యూనిట్ లింక్డ్ పాలసీకి ఏమైనా డౌట్ ఉందండి? దాని గురించి మరోసారి ఏమైనా చెప్పమంటారా? పర్వాలేదా? నో అనో ఎస్ అనో పెట్టండి, పర్వాలేదు. లేదంటే ఎవరైనా డౌట్ ఉంటే అడగండి. మనం ఒక ఇంటరాక్షన్ కార్యక్రమంగానే అనుకున్నాం కాబట్టి ఇది మనం ఇంట్రెస్ట్ బట్టి మనం ఏదైనా డౌట్ ఉంటే మాట్లాడుకుందాం. ఓకే సార్. అర్థమైంది. అర్థమైంది. ఓకే. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే అడగండి. లేదంటే మాత్రం ఆఖరిలో మనం పెట్టుకుందాం, పర్వాలేదు. చూడండి,
ఇంకొక పాలసీని మనం కన్యాదాన్ అనే కాన్సెప్ట్ ద్వారా ఇటువంటి పోస్టర్స్ ని మనం మన పేరు ఇట్లతో తీసుకోవాలి. ఇందులో చూడండి, మీ అమ్మాయికి ఎల్ఐసి కన్యాదాన్ యోజన చేయించండి, మీ అమ్మాయి పెళ్లి కోసం చదువు కోసం 27 లక్షల రూపాయలు ఎల్ఐసి నుంచి ఇస్తాం, దీనికి మేము ఎల్ఐసిని మీకు ఒక రోజుకు 135 రూపాయలు మీరు స్పేర్ చేయగలిగితే, ఒక రోజుకి 135 రూపాయలు స్పేర్ చేయగలిగితే మీకు ఒకేసారి 20 లక్షలు ఇస్తాం, మీరున్నా మీరు లేకపోయినా అని చెప్పడం ద్వారా అది ఒక అట్రాక్షన్ అనమాట. ఇందులో పాలసీ కోసం ఎక్కడ రాసలేదు, ఎన్ని సంవత్సరాలు రాసలేదు, కానీ ఇటువంటి పోస్టరు, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీ నుంచి ఎప్పుడైతే మీ పేరు మీ ఫోన్ నెంబర్ తెలియదో, కొంతమందికి మా పిల్ల భవిష్యత్తు కోసం చదువు కోసం 25 లక్షలు వస్తాయా, ఏంటి స్కీము అంటే నేను ఎన్నాళ్ళు కట్టాలి అని మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది. ఇందులో సమాచారం ఏంటి ఉంది, 27 లక్షలు ఇస్తాము, ఎల్ఐసి కన్యాదానం ఉంది, ఎల్ఐసి కన్యాదానం ఎట్లా కొట్ట రాదు, ఎల్ఐసి కన్యాదానం ఆఫీస్కి అడిగినా రాదు. కానీ మరి బాబాజీ గారు, అవతారం గారు, లేకపోతే మేడం గారు ఫోర్స్ చేశారు ఏడు సంగతి అని మిమ్మల్ని కాంటాక్ట్ చేసే అవకాశం ఉంది. అంటే అవతలలో క్యూరియాసిటీ క్రియేట్ చేయాలంటే ఇటువంటి పోస్టర్స్ ని మనం తరచుగా పోస్ట్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, చంటి పిల్లలు, కొత్తగా పెళ్ళైన వారు, ఫ్యూచర్ కోసం కొత్తగా ఆలోచిస్తున్న వ్యక్తులకి చాలా ఆసక్తి ఉండే అవకాశం ఉంది. దీన్నే మరొక కన్యాదాన పోస్టర్ గా మన దగ్గర ఉంది, మీరు చూడొచ్చు. ఇందులో పైన టాప్ లో ఇక్కడ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ, కింద ఎక్కడ ఖాళీ లేదు కాబట్టి టాప్ లో మీ పేరు మీ ఫోన్ నెంబర్ పెట్టుకొని ఇందులో జీవన లక్ష్యాన్ని రాసి ఉంది. ఇటువంటి పోస్టర్స్ కూడా అప్పుడప్పుడు మీరు పోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో ఎలా ఉంది, 10 లక్షల రూపాయలు మీ కూతురు వివాహానికి ఇస్తాము, కింద చూస్తే 21వ సంవత్సరం, 21 సంవత్సరాలప్పుడు 10 లక్షల రూపాయలు ఇస్తాము, దీనికి మీరు 18 సంవత్సరాల పాటు సంవత్సరానికి 28,000 కట్టాలి. ఈలోగా దురదృష్టవశాత్తు మరణిస్తే సహజ మరణానికి 5 లక్షలు, యాక్సిడెంట్ మరణానికి 10 లక్షలు, ఆ తర్వాత నుంచి ప్రీమియం కట్టకుండా ఎవ్రీ ఇయర్ కూడాను మేమే ఒక 10% అమౌంట్ 50,000 చెప్పిన ఇస్తూ మళ్ళీ 21వ సంవత్సరం నాడు మీరు ఉన్నా లేకపోయినా మేము 10 లక్షలు ఇస్తాము. ఎలా ఉందండి ఇలాగా? ఈ కన్యాదాన కాన్సెప్ట్ ఆడపిల్లలు దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా చెప్తే కొంతమంది ఆలోచించి ఏంటి వివరాలని తెలుసుకోవాలని ఆతృత మీద అడిగే అవకాశం ఉందంటారా? టైపింగ్ లో, వాయిస్ లో నాతో పాటు ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకంటే నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నార్మల్ గా మీరు ఏం చేస్తున్నారంటే నాకు ఆ స్క్రీన్ లో ఉన్న వాళ్ళు కనిపించరు, ఓన్లీ ప్రెజెంటేషన్ కనిపిస్తుంది అనమాట. నాకు అది ప్రాబ్లం. ఎస్, ఎస్, ఓకే, ఎస్ ఫ్రెండ్స్. సో కాబట్టి మనం ప్రొఫెషనల్ గా కూడా ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటంటే ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఎలా చేయాలని కాదు, అది ఫస్ట్ ఏజ్ అయిపోయింది. అది ఫస్ట్ ఏజ్ లో నేను బాగా అసలు పాలసీలు స్టార్ట్ చేయలేకపోతున్నాను, నేను కట్టింది నేను ఎలా చేయాలనేది ఫస్ట్ ఏజ్ అది. ఇప్పుడు సంపాదన, సంపాదన అంటే అర్థం ఏంటంటే దీన్నే ప్రొఫెషన్ గా తీసుకొని భవిష్యత్తులో గొప్ప సంపాదన సంపాదించుకొని గొప్ప స్థాయిలో ఎదగాలన్న ఏజెంట్స్ గ్రూప్ కోసం నేను మాట్లాడుతున్నాను. సంపాదించుకోవాలంటే మీరు క్లబ్ మెంబర్ కావాలని ఆతృత మాట్లాడుతున్నాను. ఎంతసేపు ఒక నార్మల్ ఏజెంట్ లా కాకుండా ఎదుటి వ్యక్తికి మీ మెసేజ్ ద్వారా, మీ ఫోన్ ద్వారా, మీ ఆడియో మెసేజ్ ద్వారా, మీ వీడియో మెసేజ్ ద్వారా, మీ పోస్టర్ ద్వారా వాళ్ళలో ఒక ఆసక్తి, ఇదేదో నాకు బాగున్నట్టుంది, ఇదేదో 25 లక్షలు 10 లక్షలు వస్తుంది, 50 లక్షలు వస్తుంది అన్నట్టుగా అనిపించాలి. చూడండి ఇటువంటి పోస్టర్, మెచ్యూరిటీ 30 లక్షలు ఇస్తాం మీ పిల్లల కోసం, మీరు 7 సంవత్సరాలు 1,30,000 కట్టండి చాలు, మీకు 30 లక్షలు ఇస్తాం, మీరున్నా మీరు లేకపోయినా. అంటే పిల్లల పాలసీ పీడబ్ల్యూ రేటర్ ఇస్తాం కదా, పాయింట్ కరెక్టే కదా. మీకు 30 లక్షలు కావాలా, 60 లక్షలు కావాలా అని మన పోస్టర్స్ ద్వారా ఇదొక పోస్టర్ గా అదొక పోస్టర్ గా వేరే పోస్టర్ గా వేరు వేరే పోస్టర్ గా కూడా రెండు పోస్టర్లు మీరు పోస్ట్ చేసి కాంటాక్ట్ మీ ఫర్ ఫుల్ డీటెయిల్స్, ఈ రెండు పోస్టులు పెట్టి కాంటాక్ట్ మీ ఫర్ మోర్ డీటెయిల్స్ తెలుగులో పూర్తి వివరాల కోసం దయచేసి సంప్రదించండి. మీ 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 అవతారం, మీ అప్పయ్యమ్మ గారు, లేదా మీ రామయ్యమ్మ, లేకపోతే రమణమ్మ, లేదా మీ బావాజీ, మీ మోహన్, మీ మేడం అని చెప్పేసి ఇలా మీరు చెప్పడం ద్వారా కస్టమర్ లో మీరు మీ ప్రజెంటేషన్స్ మీరు ఎలాగంటే మీరు మీరు నలుగురు ఐదు దృష్టిలో పెట్టుగా మీరు పోస్ట్ చేస్తే మీ స్టేటస్లు పెట్టుకోవడం ద్వారా, అలాగే మీ గ్రూప్ లో పోస్ట్ చేయడం ద్వారా మీరు ఎవరు పోస్ట్ చేయాలనుకున్నారు కాకుండా చాలా మందికి ఆ విషయం ఇప్పుడు స్టేటస్లు చూసి కానీ గ్రూపులో చూసి కానీ మీ మీద అభిమానం కొద్ది కానీ మీరు గతంలో అడిగిన దాన్ని బట్టి కానీ మీ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది రీచ్ అవుతూ ఉంటది. సో ప్రతిది ఇక్కడ కూడా చూడండి, నేను ఎక్కడైనా ప్రయోజనం ఉంటే సాధారణంగా ఎల్ఐసి అడ్వైజర్ అని పెట్టి ఒక పోస్టర్ ఇస్తూ ఉంటాను మీకు నేను. అదే మీకు డైరెక్ట్ గా ఏదైనా పోస్టర్ వచ్చినా కూడా ఏదో ఒక ప్లేస్ లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మీ పేరు మీ ఫోన్ నెంబర్ అయితే ఉండేటట్టు చూసుకోండి. సో ఎక్కడ కూడా ఇప్పుడు ఒక పాలసీ పేరు పేరు చెప్పి మనం అమ్మడం కాదు, ఒక కాన్సెప్ట్ చెప్పి మనం అమ్మగలగాలన్నమాట. ఇటువంటి నాలెడ్జ్ మనం పెంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మరొక పోస్ట్ ఇక్కడ ఉంది చూడండి, జస్ట్ 5 సంవత్సరాల పాటు 1,20,000 కట్టి ఆపేయండి చాలు, 11వ సంవత్సరం నుంచి 50,000 పెన్షన్ ఇస్తాము. ఏం పాలసీ అండి ఇది? మెసేజ్ కానీ వాయిస్ కానీ మీ ఇష్టమే. 5 సంవత్సరాలు 1,20,000 దాచుకొని ఆపేస్తే చాలు, 11వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం 50,000 ఇస్తాము. జస్ట్ 10 సంవత్సరాలు అదే 1,20,000, అదే 1,20,000 10 సంవత్సరాలు కట్టండి, 13వ సంవత్సరం నుంచి 1,00,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము, మీ అమౌంట్ మా దగ్గర అలాగా ఒక కొటేషన్ ద్వారా ఇందులో చాలా ఉన్నాయి వచ్చు వచ్చు ఆప్షన్. సార్. యా యా, ఎక్సలెంట్ ఎక్సలెంట్.
చూశాను మెసేజ్ కూడా, మేడం గారు మెసేజ్ చేసి చూశాను. సో అవతారం గారు కంగ్రాట్స్ అండి. రైట్. అంటే ఒక కాన్సెప్ట్ ని పాలసీ ఇప్పుడు ఇప్పుడు కూడా కస్టమర్ కి కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుతారు కానీ కొన్ని మ్యాటర్స్ ని, కొన్ని పోస్టర్స్ ని నిశ్చితంగా పరిశీలిస్తే ఏదో పూర్తిగా ముఖమంతా పులుకుని దానిలా కాకుండా ఒక చిన్న చిన్న కొటేషన్స్ ఇలాంటివి ఏమైనా పెట్టడం ద్వారా అవతలకి ఏదైనా ఆసక్తి అనిపిస్తే తెలుసుకోవాలన్న ఆతృత మీద తెలుసుకోవాలన్న ఆతృత మీద మనం కొంత కాంటాక్ట్ చేయొచ్చు. దాన్ని మనం ఆ రకంగా చెప్పొచ్చు. దాని కిందనే 0 to 13 years లోపున పిల్లలు అయితే 5 ఏళ్ళు కానీ 6 ఏళ్ళు కానీ 7 ఏళ్ళు కానీ కట్టండి, నిశ్చింతగా ఉండండి. మీ చిన్నారి పెళ్లి నాటికి మనం ఉన్నా మన లేకపోయినా గ్యారెంటీగా మీరు ఏదైతే ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ 30 లక్షలు కావాలా 60 లక్షలు కావాలా, ఈ 30 లక్షలు కావాలా 60 లక్షలు కావాలా, ఏ డబ్బులు అయితే మీరు అనుకున్నా ఆ డబ్బులు గ్యారెంటీ పద్ధతులు ఇస్తాము. ఏ పాలసీ అండి ఇది? 5 ఏళ్ళు కానీ 6 ఏళ్ళు కానీ 7 ఏళ్ళు కానీ కట్టండి. మీరు అనుకున్న సమయంలో మీరు ఉన్నా లేకపోయినా మీ పిల్లలకి మేము డబ్బులు గ్యారెంటీ పద్ధతులు ఇస్తాము. ఏ పాలసీ అండి ఇది? వాయిస్ లో కానీ మెసేజ్ లో కానీ దయచేసి నన్ను ఫాలో అవ్వాలి, లేదంటే ఆగిపోతుంటదిగా. ఇదే ప్లాన్ కదా? యా, యా, యా. జీవనోత్సవ్ కాదు సార్, అమృత్ బాల్ ఇది. ఈ పాలసీ అమృత్ బాల్ కి రెండోది, కిందది అమృత్ బాల్. చూడండి, మీ చిన్నారి పెళ్లి కోసం నిధి కోసం 5 ఏళ్ళు కానీ 6 ఏళ్ళు కానీ 7 ఏళ్ళు కానీ కట్టి వదిలేయండి. మీ చిన్నారి పెళ్లి నాటికి కొన్ని లక్షల రూపాయలు మీరు ఏదైతే కోరుకున్నామో ఆ అమౌంట్ ఇస్తాము. ఇదనమాట. ఇందులో పేయింగ్ టర్మ్ చిల్డ్రన్స్ మనీ బ్యాగ్ ఇదే అమృత్ బాల్లో పేయింగ్ టర్మ్ 5, 6, 7 అంతే. మూడే 3 టర్మ్లు, 5 కానీ 6 కానీ 7 కానీ కట్టాలి. ఇక్కడ 7 సంవత్సరాలు కట్టాలో ఎగ్జాంపుల్ చూపించడం జరిగింది. సో ఈ ఒక పోస్టర్ లో పైన ఇచ్చిన మ్యాటర్, లైఫ్ టైం పెన్షన్ అన్నామంటే ఉత్సవాన్ని, ఒక్కసారి డబ్బు మెచ్యూరిటీ కావాలంటే ఆ ఒకేసారి పెద్ద మొత్తంలో అమౌంట్ కావాలంటే అమృత పాలని మనం అర్థం చేసుకొని కస్టమర్ కి పాలసీ ఇవ్వచ్చండి. దీన్నే ఇంకొక పాలసీ కూడా ఇక్కడ ఏం కనిపిస్తుందంటే జీవన్ ఉమాంగ్. మన అందరికీ తెలిసిన అద్భుతమైన పాలసీ. ఈ జీవన్ ఉమాంగ్ పాలసీ ద్వారా మనం, మీరు సంవత్సరానికి 1,20,000 కట్టండి, 15 లక్షలకి ఇన్సూరెన్స్ చేస్తాము. మీరు మొదటి 15 సంవత్సరాలు కట్టండి, ఆ తర్వాత జీవితాంతం 1,20,000 ఇస్తాము. అలాగే మీ 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 100 సంవత్సరాల దాకా మీరు ఉన్నట్టయితే 1,00,00,000 పైన మెచ్యూరిటీ కూడా ఇస్తాము. దీన్నే మనం ఏటీఎం కమ్ ప్రాపర్టీ ప్లాన్ అన్నాము. మనం ఏటీఎం కమ్ ప్రాపర్టీ ప్లాన్ అంటే 15 ఏళ్ళ పాటు కడతారు, 15 ఏళ్ళ తర్వాత పెన్షన్ తీసుకుంటారు. లైఫ్ టైమ్ ఇన్సూరెన్స్ కవరేజ్ పెరుగుతూ ఉంటది, ఒకవైపు పెన్షన్ వస్తుంటది, ఒకవైపు పెరుగుతూ ఉంటది. ఎప్పుడైనా అతనికి అత్యవసరం అయితే మొత్తం అమౌంట్ తీసుకున్న సదుపాయం కూడా ఉంది. అందువల్ల ఇది అద్భుతమైన పాలసీగా ఇది ఎల్ఐసిలో కీర్తించబడుతుంది. నేను ఒక ఒక పర్టికులర్ అమౌంట్ సంపాదించుకోవాలి, నేను ఎలా సంపాదించుకోవాలి, మంచి మంచి వ్యక్తులతో నేను ఎలా పాలసీ చేయించాలి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు అవుట్లైన్స్ మీకు చెప్తున్నాను. ఇటువంటి జీవన ఉమంగ పాలసీ గురించి, లేకపోతే ఇలాంటి జీవన ఉత్సవ పాలసీ గురించి, అలాంటి అమృతపాల్ పాలసీ గురించి మనం ఎక్కువగా మనం పబ్లిక్ లో తిరుగుతూ అడుగుతూ ఉండాలండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అయితే ఓకే ఒకసారి టైప్ చేయండి. ఎస్, ఎస్, ఎస్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ అండి, నన్ను ఫాలో అవ్వాలిగా. రైట్ ఫ్రెండ్స్. ఎల్ఐసి రంగంలో విజయం సాధించాలంటే ఫ్రెండ్స్ 12 నెలలు నిలబడాలి ఫ్రెండ్స్. 12 నెలలు కనబడాలి. 12 నెలలు కూడా తిరుగుతూ ఉండాలి, అడుగుతూ ఉండాలి. కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్ గా మన బిజినెస్ చూస్తూ ఉండాలని అర్థం అండి. సో కాబట్టి మనం ఈ 12 నెలలు కూడా మనం బిజినెస్ రెగ్యులర్ గా చేస్తూ ఉండాలనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకొని మనం మన టాపిక్ ముందు తీసుకెళ్దామండి. సార్ అవతారం గారు, సార్ కన్ఫర్మ్ చేయండి, స్క్రీన్ మళ్ళీ ఓకే కదా? हाँ सर. ఓకే సార్. ఓకే. అది ఏదైనా రంగంలో విజయం సాధించాలంటే పోస్టర్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది సార్. యా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో మై డియర్ ఫ్రెండ్స్, 12 నెలలు కూడా రెగ్యులర్ గా మనం పనిచేస్తుండాలి. ఆగస్ట్ నెలలో అద్భుతమైన నెలలో ఉన్న మనం క్యాంపెయిన్స్ ఏవైతే మనకు ఉన్నాయి, క్యాంపెయిన్స్ అన్ని కూడా మన అభివృద్ధి కోసం ఫ్రెండ్స్. సో తప్పనిసరిగా ప్రతి క్యాంపెయిన్ యూటిలైజ్ చేసుకోవాలి. ఒక క్యాంపెయిన్ వచ్చిందంటే ఈ క్యాంపెయిన్ లో నేను ఏం చేయగలనని మీరు ముందే పోస్టర్ చూసి మొదటి రోజు డిసైడ్ అయిపోవాలి. ఇందులో 3, 4 స్టెప్లు ఉన్నాయి, ఇందులో ఏ స్టెప్ కు నేను సూట్ అవుతానో అని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని మీరు అద్భుతంగా చేయాలి. ఈ నెలలో గోవాలో ట్రిప్స్ ఉన్నాయి. మనం చేసే చిన్న చిన్న క్యాంపెయిన్స్, ప్రతి క్యాంపెయిన్ రకరకాల క్యాంపెయిన్స్ మనకి ఎందుకు ఇస్తుంది? ఒకసారి పెట్టి సురుకోవచ్చు కదా. వారం కానీ 15 రోజులు కానీ 10 రోజులు కానీ నెల కానీ సంవత్సరానికి కానీ ఎందుకు ఇస్తుంది? ప్రతి నూతన వ్యాపారాల్లో మీ మీ స్థాయిని బట్టి ఓ చిన్నదో పెద్దదో ఏదో ఒక కాంపిటీషన్ మీరు స్టెప్స్ ను ఎక్కుతున్నట్టయితే ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలతో మీరు ఫైనల్ గా ఓ పెద్ద పెద్ద ప్రయత్నాలతో సక్సెస్ అయ్యి ఒక సెంచరీ ఏజెంట్ లాగానో
ఒక జర్డం క్లబ్ మెంబర్ లాగానో, ఒక చైర్మన్ క్లబ్ మెంబర్ ఎండిఆర్టీ గెలాక్సీ లాగానో మనం నిలబడే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి కాంపిటీషన్ ఏదొచ్చినా క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని ఇందులో దేనికి మనం సూట్ అవుతామో దానికి మనం తప్పనిసరిగా చూడాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ స్క్రీన్ లో ఒకడేమో నిచ్చెన పట్టుకొని పెద్ద పెద్ద సాగి చేస్తున్నాడు, పెద్ద పెద్ద అడుగులు. నేను ఒక్కసారి 20 చేసేస్తాను, ఒక్కసారి 30 చేసేస్తాను, ఒక్కసారి నేను 50 చేసేస్తాను అని అనుకుంటే ఈ పరిస్థితులు ఒక్కసారి అందలేని పరిస్థితుల్లో ఉండే ఆయాసం వచ్చి ఎక్కడొక్కడ జారి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలా కాకుండా ఇటువైపు ఆపోజిట్ లో చూడండి, చిన్న చిన్న స్టెప్స్, చిన్న చిన్న స్టెప్స్ ఉండి చాలా ఈజీగా సునాయాసంగా అప్పుడు 10, అప్పుడు 10, అప్పుడు 10, అప్పుడు 10 అలా 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 చేసుకుంటూ ఎవరి మంది ఒక 10 పాలసీలు చేసుకుంటూ చాలా ఈజీగా సంవత్సరం తోడికి మరి 150 పాలసీలు, 200, అవతారం గారి లాంటి అయితే 400, 500 కూడా చేశారంటే ఆయన ఒక నెల ప్రతి కాదు, ప్రతి నెల చేయడం వల్ల, ప్రతి కాంపిటీషన్ లో అతను ఏం చేయడం వల్ల ఇది సాధ్యపడింది. ఇది వాస్తవ విషయం కాబట్టి మనం గమనించి మనం కూడా కాంపిటీషన్ విషయాల్లో చాలా సీరియస్ గా తీసుకొని ఈ కాంపిటీషన్స్ అన్ని కూడా చేయాలండి. అలాగే ఇన్సూరెన్స్ రూల్స్, ఈ పాలసీ కంప్లీట్ అవ్వాలంటే కొన్ని మెడికల్ రూల్స్ ఉంటాయి. ఈ రోజు క్లాసులు ఇది నేను టచ్ చేయను కానీ చెప్తున్నాను, అవగాహనగా చెప్తున్నాను. ఒక పాలసీ స్మూత్ గా కంప్లీట్ అవ్వాలంటే ఏంటంటే రిక్వైర్మెంట్స్ ఉండాలి. 50,000 దాటితే పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ₹1,00,000 ప్రీమియం దాటితే లాస్ట్ 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ తప్పనిసరిగా ఉండాలి. అలా వయసును బట్టి, సంవేశను బట్టి మెడికల్ టెస్టులు ఉంటాయి. ఇంకా కొన్ని స్థాయి దాటిపోతే ఇంకా స్పెషల్ రిపోర్ట్స్, అంటే ఏదైనా టీపీఏ, అంటే ఆ వైజాగ్ కానీ విజయనగరం కానీ కస్టమర్ ఏరియాని బట్టి అతను పర్సనల్ గా కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనే విషయాన్ని మనం అవగాహన చేసుకొని వీటి మీద కూడా అవగాహన ఉండి ఆ, ఏ ఏ సమ్మిస్టెడ్ వరకు మనకి నార్మల్ గా బ్రాంచ్ లిమిట్లు అయిపోతాయి. ఇలాంటి విషయాలను కూడా నెక్స్ట్ సెషన్ లో కానీ నన్ను పర్సనల్ గా కలిసినప్పుడు కానీ ఈ చార్ట్ చూసి కానీ మీరు తెలుసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే ఏ ఒక్క పని అయినా ఒక అవగాహనతో ముందుకెళ్ళాలి. అసలు బ్రాంచ్ రాకన్నా ముందే దాని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తీసుకొచ్చి అప్పచెప్పాల్సింది మనమే కాబట్టి మనం పూర్తి అవగాహన కలిగి ఉండాలనేది ఇక్కడ టాపిక్ తాలూకు ఉద్దేశం ఫ్రెండ్స్. అలాగే మీరు క్లయింట్స్ తో మాట్లాడినప్పుడు 5,00,000 మెచ్యూరిటీ కావాలా, 50,00,000 మెచ్యూరిటీ కావాలా, ₹1,00,00,000 మెచ్యూరిటీ కావాలని మాట్లాడుతుండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ 5,00,000, 50,00,000, ₹1,00,00,000 గురించి చూసినట్టయితే ఎవరైతే డబ్బులు స్తోమత ఉందో, ఎవరైతే వాళ్ళ పిల్లల భవిష్యత్తులో పెద్ద పెద్ద డాక్టర్స్, పెద్ద పెద్ద ఇంజనీర్స్, లేకపోతే నాకు పెద్ద పెద్ద ఆస్తి ప్రొటెక్షన్ కావాలి, నా లైఫ్ స్టైల్ ఎప్పుడు రిచ్ గా ఉండాలి, నాకు ఒక 50,00,000 అప్పు ఉంది, ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉండాలి, 2,00,00,000, 3,00,00,000 ఇన్సూరెన్స్ ఉండాలి, దాని టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ఎలా చేసుకోవాలి, జీవన లాభం అయితే ఎలా చేసుకోవాలి, ఇంకో పాలసీ ఎలా చేసుకోవాలని అతను శుభ్రంగా తెలియకపోవచ్చు. ఆలోచన అయితే అతనికి ఉండొచ్చు, లేదంటే ఆలోచన మనమే క్రియేట్ చేయాలి. సో మీకు ఏదైనా లంసంగా ఒక 50,00,000 ఒకసారి వస్తే బాగుంటుందా, ఒక 25,00,000 ఒకసారి బాగుంటుందా, ఒక ₹1,00,000 ఒకసారి వస్తే బాగుంటుందా అని కస్టమర్ స్థాయిని బట్టి మనమే ప్రశ్నించే స్థాయిని మనం ఇంప్రూవ్ చేసుకొని ఇది నిజంగా 50,00,000 పాలసీ కడతానంటే ఏ పాలసీని ఎంత ప్రీమియంలో నీకు చెప్పాల్సి ఉంటుందని మనం ముందే రిహార్సల్స్ రూపంలోనూ ప్రాక్టీస్ రూపంలోనూ మనం ఉండాలి. ఎందుకంటే మనం మనమే వండి వడ్డించే స్థితిలో ఉన్న పరిస్థితిలో ఇన్సూరెన్స్ ఏజెంట్గా మనం ఉన్నాం. ఎందుకంటే అతను 5,00,000 గురించి, 50,00,000, ₹1,00,00,000 గురించి అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ అలాంటి ఆలోచన క్రియేట్ చేసి ఒక మంచి ఆసక్తిని క్రియేట్ చేసి ఒక మంచి పాలసీని పొందే పరిస్థితి అయితే మాత్రం మనకు ఉండాలి ఫ్రెండ్స్. మరి అలాగే ఈ జీవనోత్సవ ప్లాన్ గురించి మనకి అందరికి తెలుసు, లేటెస్ట్ బ్రహ్మాండం సాగుతుంది. ఇందులో 10% గ్యారెంటీడ్ రిటర్న్స్ ఉన్నాయి. లైఫ్ టైం ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. లంసమ్ ఎప్పుడైనా కావాలంటే మధ్యలో తీసుకునే అవకాశం కూడా ఉంది. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్, అంటే 5 ఏళ్ళ నుంచి 16 సంవత్సరాల దాకా, 5 ఇయర్స్ నుంచి 16 సంవత్సరాల దాకా, ఈవెన్ షార్ట్ టర్మ్ కావాలన్నా కూడా కస్టమర్ మన దగ్గర పాలసీ తీసుకునే ఆప్షన్ ఉంది. సో ఇలాంటి జీవన ఉత్సవ పాలసీ గురించి తీసుకోవాలి. అలాగే మరి జీవన ఉమాంగ్, ఐ మీన్ నవజీవన్ శ్రీ, నవజీవన్ శ్రీలో 8.5%, 9%, 9.5% తో కూడా ఇస్తూ కూడా ఉన్నాయండి. ఇది కాకుండా 25% ఎక్స్ట్రా వస్తుంది గ్యారంటీ పద్ధతిలో. ఇక్కడ నుంచి ఈ స్క్రీన్ లో చూపిస్తుంది గ్యారంటీ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది. జనరల్ గా అదే ఎండోమెంట్ పాలసీ, అదే జీవన లక్ష్య పాలసీకి వెళ్ళేది 5% వస్తుందండి. కానీ వీటిల్లో 8.5%, 9%, 9.5% కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా ఇది కాకుండా మరొక 0.5% ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ ఉన్న స్క్రీన్ కాకుండా ఇంకో 0.5% ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా చెప్పగలరా? ఓకే, నేనే చెప్తా, నోట్ చేసుకోండి, దయచేసి నోట్ చేసుకోండి. నవజీవన్ శ్రీ స్కీమ్ లో నవజీవన్ శ్రీ స్కీమ్ లో ఏదైతే మీరు సైన్ చూస్తున్నారో అది నవజీవన్ శ్రీ స్కీమ్ లో అయితే మాత్రం ఓకే, నవజీవన్ శ్రీ స్కీమ్ లో మాత్రం 8.5% కానీ, అంటే సింగిల్ ప్రీమియం ఉన్న పాలసీలకి 8.5% వస్తుంది. రిమైనింగ్ పాలసీలకి 9%, 9.5%, ఎక్స్ట్రా 0.5% అన్నారు. అంటే ఏమిటంటే 10,00,000 సమ్మిష్యూడ్ దాటితే 10,00,000 సమ్మిష్యూడ్ దాటితే ఆ, మనకి 0.35% ఎక్స్ట్రా బోనస్ వస్తుందండి. 10,00,000 సమ్మిష్యూడ్ దాటితే. పాయింట్ నెంబర్ 1.
ఎగ్జిస్టింగ్ కస్టమర్ అతనికి ఏదైనా పాలసీ ఉండుంటే అతనికి కానీ అతని పిల్లలకు కానీ అతనికి కానీ అతని పిల్లలకు కానీ వాళ్ళ భార్యకి కానీ వాళ్ళకి ఏదైనా ఎగ్జిస్టింగ్ పాలసీ ఉండుంటే మరొక 0.15%, మరొక 0.15, ఇది 3.5 ఒకటి ఎగ్జిస్టింగ్ పాలసీ కింద 0.15, అలాగే మోర్ దెన్ 10 lakhs సమ్మిస్టెడ్ పాలసీ అయితే మరొక 0.35% ఎక్స్ట్రా కలిపి అక్కడ ఉన్న 9%కి 9.5%కి ఎక్స్ట్రా బోనస్ అనేది కూడా యాడ్ అవుతుంది. ఇది ఎగ్జిస్టింగ్ పాలసీ, ఏ పాలసీకి అలా లేదు, ఈ పాలసీలో అలా ఉంది. సో కాబట్టి ఎగ్జిస్టింగ్ పాలసీ ఉన్నట్టయితే ఎక్స్ట్రా అమౌంట్ వస్తుందని జనరల్ గా అయితే అందరికీ ఉన్నా లేకపోయినా 8.5%, 9.5%తో నవజీవన్ శ్రీలో గ్యారంటీ పద్ధతిలో ఎల్ఐసి నుంచి పాలసీలు వస్తాయని చెప్పొచ్చండి. ఇందులో మనం ఒక 20 years ప్లాన్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే 12 సంవత్సరాల పాటు కట్టాలి. 12 సంవత్సరాల పాటు కట్టాలి. ఈ 12 సంవత్సరాల పాటు కట్టిన తర్వాత మనకి 20 సంవత్సరాలు మెచ్యూరిటీ వస్తుంది. 12 కట్టొచ్చు, 10 కట్టొచ్చు, 8 కట్టొచ్చు, ఇలా రకంగా ఉంటుంది అనమాట. అంటే ఉన్న పర్సెంట్ కన్నా ఎగ్జిస్టింగ్ పాలసీస్ అంటే ఎక్స్ట్రా పర్సెంటేజ్ వస్తుంది. బట్ ఉన్న పర్సెంట్ ఏదైతే ఉందో ఆ ఉన్న పర్సెంటేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మన కాలిక్యులేషన్ లో చూసినప్పుడు ఎగ్జిస్టింగ్ కస్టమర్ అని కూడా ఉంది కింద. మన టర్మ్ రైడర్, పీడబ్ల్యూ రైడర్ ఎలాగ ఉందో ఈ పాలసీ కాలిక్యులేటర్ కానీ ఈ మీటింగ్ అయినా ఓపెన్ చేసి చూస్తే ఎగ్జిస్టింగ్ కస్టమర్ అనే ఒక ఆప్షన్ కూడా మీకు కనిపిస్తుంది మీకు. సో కాబట్టి ఇలాంటి కొత్త విషయాలు కూడా ఎప్పుడు కూడా కొత్త విషయాలు, మోడర్న్ విషయాలు కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఆ మీటింగ్ లో ప్లాన్స్ గురించి కొంచెం డీటెయిల్డ్ గా చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు ఏంటంటే సంపాదన అనే పాయింట్ మీద మనం ఉన్నాం కాబట్టి ఎలా ఆలోచిస్తే మనం సంపాదించగలం అనేది నేను చెప్పగలుగుతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, పెట్టుబడి అవసరం లేదు. మనకు కావాల్సిందల్లా కూడా ఒక చిరునవ్వు, కొన్ని మంచి మాటలు, కుదిరితే మంచి మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఓకే ఓకే. కొంత శారీరక సంపాదించాలన్న బలమైన కోరుకుంటే ఫ్రెండ్స్ ఈ ప్రొఫెషన్లో తిరగలేదు మీకు. జనరల్ గా ఇన్సూరెన్స్ అంటే ఒక ఆర్డర్ లో మనం చెప్పాల్సింది మీకు లైఫ్ ఇన్సూరెన్స్, మీకు టర్మ్ ఇన్సూరెన్స్ రూపంలో కానీ పెన్షన్ రూపంలో కానీ ఒక లాంగ్ టర్మ్ అయినా పర్లేదు ఒక పెద్ద పాలసీ, పెద్ద సమ్మిష్యూడ్తో ఒక పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఉండాలి. రెండోది హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. హెల్త్ పరంగా ఎప్పుడు సిక్కైనా మీరు ఏ రకంగా ఇబ్బంది పడకుండా మీరు ఉండాలి. మూడోది మదుపు, ఇన్వెస్ట్మెంట్, యూలిప్స్, మరి తక్కువ లాభంతో ఎక్కువ లాభం వచ్చే పాలసీలు కూడా ఉండాలి. కాబట్టి ముందు ప్రాథమికంగా మీ సంపాదనలో ఒక 20%, అట్లీస్ట్ 20% సేవింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ సేవింగ్స్ లో భాగంగా మీకు లాంగ్ టర్మ్ ఏదైనా ఉపయోగపడే లాంగ్ టర్మ్ మీద ఒక ఇన్సూరెన్స్ ఏదైనా పెద్ద పాలసీ తీసుకుంటే ఒక పెద్ద ఎసెట్ లాగా, రిటైర్మెంట్ లో ఒక పెన్షన్ లాగా మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. అన్ఫార్చునేట్ మధ్యలో రిస్క్ జరిగినా మీకు ఒక ఎసెట్ లాగా ఉపయోగ అవకాశం ఉంది. మధ్యలో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీకు అవసరం. సడన్ గా హెల్త్ బాగా ఒక హాస్పిటల్ సిక్ అయ్యి మరి ఒక 10,000, 20,000 ఈరోజు ప్రీమియం కట్టడానికి మన వెనక అయినట్టయితే రేపు పొద్దున 20 లక్షలు, 30 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల రూపాయలు ఆ హాస్పిటల్ బిల్లు ఎలా కడతాం మనం? ఇలాంటి ప్రశ్న వేయడం ద్వారా ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం అయ్యే, లేదా టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం అయ్యే 10,000, 20,000 గురించే మీరు ఆలోచిస్తే రేపు పొద్దున లైఫ్ రిస్క్ జరిగినప్పుడు కానీ, లేదంటే ఆరోగ్య హెల్త్ హాస్పిటల్ రిస్క్ జరిగినప్పుడు కానీ 10,000, 20,000 కట్టలేని మీరు రేపు పొద్దున కాలంలో 20 లక్షలు ఎలా కడతారు? సో కాబట్టి వాళ్ళు ఆలోచించి పని చేయాలి ఫ్రెండ్స్. ఎంతసేపు పాలసీ ఇవ్వండి, పాలసీ ఇవ్వండి, పాలసీ ఇవ్వండి అని అడగడం కాదు. ఆ సమయ సందర్భ నైపుణ్యాన్ని పెంచుకోగలగాలి. ఈలుపు పాలసీలు కూడా మనం కట్టిస్తూ ఉండాలి ఫ్రెండ్స్. మరి ఇంకా ఇంకా మీరు మరి కొద్దిగా సీరియస్ గా మరి కొద్దిసేపు ఈ సమావేశం ఉంటది. దయచేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు చెప్తున్నాను నేను. మీరు ఇంకా బాగా ప్రొఫెషనల్ గా మిమ్మల్ని నమ్మే పాలసీ ఆర్డర్ పాలసీ ఇస్తున్నాడు, ఇంకా మంచి మంచి పాలసీలు రావాలి, పెద్ద పెద్ద పాలసీలు రావాలంటే ఈ రోజు మాట్లాడిన కొత్త పాలసీలు, కొత్త చేంజెస్ తో పాటుగా రూల్స్ కూడా మీరు పాటిస్తూ ఉండాలి. రూల్స్ కూడా మీరు మెయింటైన్ చేయాలి. తప్పనిసరిగా మీరు కస్టమర్ దగ్గర డేటా షీట్ ఫిల్ చేయాలి. అది ఓవర్ ఫోన్ లో మీరు కాన్వర్స్ చేస్తున్నప్పుడైనా, అతని దగ్గర కూర్చున్నప్పుడైనా డేటా షీట్ మీతో ఉండాలి. ప్రతి అప్లికేషన్ తో పాటు డేటా షీట్ ప్రింట్ చేసి ఉంచుకోండి. మీకు బుక్ టైప్ ఉంటే బుక్ లో రాయండి. మీరు డేటా షీట్ అయితే మాత్రం కస్టమర్ దగ్గర పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. మరి మీ అప్లికేషన్ ని డేటా షీట్ ప్రూఫ్ తో పాటు మన ఆఫీస్ స్టాఫ్ కి అందించాలి. లేదు అప్లికేషన్ ఫిల్ చేసి అలవాటు చేసుకుంటే మంచిది. అప్లికేషన్ ప్రూఫ్స్ అన్ని మీరే ఫిలప్ చేసి అందులో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందే కాబట్టి మీరు చెప్తేనే, మన స్టాఫ్ రాసిన మీరు చెప్తేనే ఎల్ఐసి స్టాఫ్ కానీ తెలిసే విషయం కాబట్టి 1-2 సార్లు ఇది లీగల్ సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కానీ, హెల్త్ హిస్టరీ కానీ, లేకపోతే హెల్త్ అండ్ హ్యాబిట్స్ విషయం కానీ, పాత ఇన్సూరెన్స్ పాలసీల విషయాలు కానీ అవన్నీ మీకు తెలిసినవే కాబట్టి తప్పనిసరిగా క్లయింట్ తో అడిగి మీరు రాస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఎగ్జిస్టింగ్ పాలసీలు తప్పనిసరిగా అడిగి రాస్తూ ఉండాలి. దాని ద్వారా మీ మెడికల్ కండిషన్స్, అలాగే ఈ పాలసీ ద్వారా ఇన్సూరెన్స్ రూల్స్, రెగ్యులేషన్స్, లేకపోతే ఈ పాలసీ ద్వారా రేపు పొద్దున మెచ్యూరిటీ అయినప్పుడు, ఈ పాలసీ ద్వారా మీకు ఏదైనా క్లెయిమ్ జరిగినప్పుడు పాత పాలసీలు అన్ని కూడా పొరపాటున మీ ఇంట్లో వాళ్ళు తెలిసినా తెలియకపోయినా కూడా ఈ పాలసీలు అన్ని నెంబర్లు మెన్షన్ చేసి ఉండడం ద్వారా మీకు మేలు జరుగుతుంది. ఇది అండర్ రైట్ పరంగా ఈ రోజు పాలసీ ఇష్యూ చేయడానికి ఎంత అవసరమో
రేపు పొద్దున్న మీకు మెచ్యూరిటీ సమయంలో కూడా ఏదైనా క్లెయిమ్ సమయంలో కూడా మీ ఫ్యామిలీకి చాలా హెల్ప్ అవుతుందని కస్టమర్ కన్విన్స్ చేసి పాత ఎగ్జిస్టింగ్ పాలసీలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసుకోవాలి. అలాగే మస్ట్ అండ్ షుడ్ ఆయన హెల్త్ హిస్టరీ తెలుసుకోవాలి. లాస్ట్ 5 years హాస్పిటలైజేషన్ ఏమైనా అయ్యాడా అనే విషయాలు కూడా తెలుసుకోవాలి. ఏదైనా అనుకుంటాడేమో మొహమాటం కొద్ది మనం ఏదైనా ఇన్సూరెన్స్ ఇస్తే సరిపోద్ది కదా అని అడగడానికి మొహమాటం లేకుండా ఎట్టి పరిస్థితులు కూడా పాలసీ ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే ఏజెంట్ ఇస్ ద ప్రైమరీ అండర్ రైటర్. ఏజెంట్కి అన్ని విషయాలు తెలుసు. రేపు పొద్దున్న ఇన్సూరెన్స్ పరంగా ఏదైనా క్లెయిమ్ ఎంక్వైరీకి వెళ్ళేటప్పుడు ముందు చెప్పిన విషయాలు ఒకలాగా అంటే అప్లికేషన్ లో చెప్పిన విషయాలు ఒకలాగా కానీ వాస్తవ విషయాలు ఒకలాగా ఉంటే ఆ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యి ఆ క్లెయిమ్ రాకపోవడం కాకుండా మన పర్పస్ పోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి క్లయింట్ తో పాలసీ ప్రాసెస్ చేసిన భాగంగా తప్పనిసరిగా ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకోవాలి. అందుకోసమే మరొకసారి ఈ రోజు క్లాస్ లో ఈ విషయాన్ని నేను మెన్షన్ చేస్తున్నాను. ఎంతో క్రేజీ, ఎంతో పేరుండి, ఎంతో చక్కనైన మంచి ఉద్దేశంతో ఈ ప్రొఫెషన్ లో మీరు కొనసాగాలనుకున్న మీలాంటి వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న అశ్రద్ధల వల్ల లేని పని సమస్యలు పడకూడదు ఉద్దేశం మీద నేను ఈ పాయింట్ మీకు టచ్ చేస్తున్నాను. అలాగే మరి ఆ అవసరమైన మెడికల్ నాన్ మెడికల్ రూల్స్ మీకు తెలిసి ఉండాలి. అలాగే గ్రేస్ పీరియడ్ గురించి ఏ పాలసీ అయినా 30 రోజుల లోపల తప్పనిసరిగా ప్రీమియం కట్టాలని గ్రేస్ పీరియడ్ దాటిపోతే అది ఇన్సూరెన్స్ రూల్స్ లో ఎర్లీ క్లెయిమ్ నాన్ ఎర్లీ క్లెయిమ్ కింద వచ్చి రేపు పొద్దున్న ఫ్యామిలీకి ఆ క్లెయిమ్ సెటిల్ అవుతున్నాడు ఇబ్బందులు వస్తాయని అందువల్ల ఎప్పుడు కూడా డ్యూ డేట్ కన్నా ముందే కట్టాలని ఏదైనా కారణం వల్ల లేట్ అయితే ఆ గ్రేస్ పీరియడ్ లో కట్టాలని చెప్పాలి. అదే ఈనాస్ పద్ధతిలో ఇచ్చిన పాలసీలు అయితే మంత్లీ మోడ్ పొజిషన్ అయితే అసలు ఎప్పుడు రోజులు ముందే అసలు పాలసీ మీరు ప్రపోజ్ చేస్తున్న స్టేజ్ లోనే అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఆన్లైన్ అంటే ఆనందా మీకు తెలుసు, ఆఫ్లైన్ అంటే బ్రాంచ్ ఇక్కడ సబ్మిట్ చేస్తాను కూడా బ్యాంక్ అప్రూవల్ పాలసీ ఇంకా కంప్లీట్ అవ్వక ముందు అప్రూవల్ అవ్వాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ గా పాలసీ నెంబర్ వస్తుంది. లేదు నార్మల్ గా 3 నెలలు కట్టి పాలసీ ఈయన ఇచ్చినట్టయితే పాలసీ నెంబర్ ముందు వచ్చేస్తుంది. నెంబర్ వచ్చిన 18 రోజుల్లో మీరు రసీదానికి అందిస్తూ ఆయనకి ఒక లింక్ ఎల్ఐసి నుంచి వెళ్తుంది. ఆయనకి లింక్ వెళ్ళినా లేకపోతే మన దగ్గర కూడా లింక్ రిజర్వ్ గా ఉంటుంది కాబట్టి లింక్ ద్వారా కస్టమర్ ని లింక్ అప్రూవల్ చేసుకోమని చెప్పాలి. ఈ విషయాలన్నీ కూడా మీరే స్వయంగా మీ మొబైల్ ద్వారా ఆ లింక్స్ అప్డేట్ చేయడానికి కానీ క్లయింట్ దగ్గరికి మీరు వెళ్ళి చేయడం కానీ లేదా మీ మొబైల్ ద్వారా మీరే చేయడానికి కానీ ప్రాక్టీస్ చేయాలి. మొదట్లో మీకు తెలియకపోయినా పర్వాలేదు, మన స్టాఫ్ ద్వారా లేదా నా ద్వారా మీరు దగ్గరుండి ప్రాక్టీస్ చేసి ప్రతిసారి స్టాఫ్ మీద మా మీద వదిలేకుండా ప్రతి విషయం మీరు క్షుణ్ణంగా ఒకటి గుర్తుంచుకోండి. హౌ టు ఎర్న్, హౌ టు బికమ్ ఏ క్లబ్ మెంబర్, హౌ టు ఎండిఆర్టీ. నేను గొప్ప స్థాయిలో ఉండాలంటే ఇది మన పెద్ద కష్టమైన విషయాలేం కాదు. ఇది నేను చెప్తాను కాబట్టి వాళ్ళు నేర్చుకుంటారు. మీరు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ విషయాలకు తేలిగ్గా తీసుకోవచ్చు. యాజ్ ఎ ప్రొఫెషనల్ ఏజెంట్, యాజ్ ఏ వెల్ మీ క్లయింట్ తాలూకా వెల్ విషర్ మీ ముఖం చూసి మీ ఫేస్ వాల్యూ చేసే పాలసీ ఇస్తున్నాడు కాబట్టి అతనికి అన్ని పనులు మీరే చేసి పెడితే మీరు ఓటీపీ చెప్పమని చెప్తాడు, ఆయన తరపు నుంచి ఏటీఎం కార్డు మీకు ఇమ్మని ఇస్తాడు. ఇవన్నీ కూడా మనకి సహకరిస్తారు కాబట్టి డెఫినెట్లీ మనం మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి ప్రతి పని మీ ద్వారా జరిగితే కస్టమర్ చాలా సాటిస్ఫై అవుతాడు. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ఈ పాయింట్ చాలా సీరియస్ గా తీసుకోండి. అంతేకాకుండా పాలసీ చేసిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కస్టమర్ ని నిర్లక్ష్యం చేయకుండా మీరు తప్పనిసరిగా మీరు సేల్స్ అండ్ సర్వీస్ పాలసీ చేసిన తర్వాత వదిలేకుండా ఫర్దర్ సర్వీస్ కూడా తప్పనిసరిగా చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా నాకు ఇది అయిన తర్వాత మెసేజ్ చేయాలి. మీకు ఎవ్రీ మంత్ ముందు నెల ఇప్పుడు ఇది ఆగస్ట్ అయితే జూలై 24, 25 తారీఖుకి జూ లిస్టులు మెయిల్ లో వచ్చేస్తున్నాయి. మీ కమిషన్ బిల్లు కమిషన్ ఇచ్చిన వారం 10 రోజులు కమిషన్ బిల్లు వచ్చేస్తుంది. ఈ మంత్ కమిషన్స్ కూడా 1వ తారీఖున పేమెంట్ అయిపోయి మీ జూ లిస్టులన్నీ కూడా ఆగస్ట్ జూ లిస్టులన్నీ కూడా 24, 25న వచ్చేసాయి. అవునా? ఎస్ ఆర్ నో చెప్పండి ప్లీజ్. మీ జూ లిస్టులు జూలై మంత్ అని లాస్ట్ వీక్ లోనే మీకు వచ్చేసాయి మీ మెయిల్స్ కి. మీరు డౌన్లోడ్ చేసుకున్నారా, చూసుకున్నారా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, చూసారా అనేది అర్థం కానీ 100% మీరు డౌన్లోడ్ చేసి ఫైల్ చేసి ఉండరు. దయచేసి మీరు డౌన్లోడ్ చేసి మీరు రికార్డు ఫైల్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు, చాలా సంతోషం, రియల్ అప్రిషియేట్ యూ. కమిషన్ బిల్స్ కూడా చూసుకోవాలి. ఏ పథకం ఎంత వచ్చింది, నా దేనికి రికవర్ అయింది, మీరు ఏం చేయాల్సిన కానీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మీకు కష్టార్జితం ఇది. సో మీకు అన్ని తెలియాలని మీకు ఇస్తామని ఎల్ఐసికి తెలుసు. తెలియాలనే ఎల్ఐసి చాలా ట్రాన్స్పరెంట్ గా మెయిల్ గా పంపిస్తుంది. మీరు ఆఫీస్ రావాల్సిన అవసరం లేకుండా. సో ఎవ్రీ మంత్ వస్తున్న జూ లిస్టులు మీరు తీసుకున్నట్టయితే గత 6 నెలలు బట్టి ఏం పెండింగ్ ఉన్నాయో తెలుస్తుంది. అలాగే ఈ నెక్స్ట్ మంత్ లో ఏం జ్యూస్ ఉన్నాయో తెలుస్తుంది. వాళ్ళందరినీ ఇమీడియట్ గా ఎవ్రీ మంత్ 31వ తారీఖు రాత్రి తప్పితే 1వ తారీఖు నాటికే మీరు మెసేజ్ల రూపంలో మీకు వచ్చిన లిస్ట్ ఉంది కాబట్టి మీ మెసేజ్ రూపంలో మీ క్లయింట్సే కాబట్టి మీ డ్యూ ఉంది డేట్ మీ నచ్చిన మెసేజ్ మీరు టైప్ చేసుకోగలరు. ఈ మంత్ లో మీ డ్యూ ఉంది, ఇంత అమౌంట్ డ్యూ ఉంది, కైండ్లీ పే, ప్లీజ్ పే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అలా ప్లీజ్ కాంటాక్ట్ మీ అని చెప్పేసి మీరు ఏమైనా ఈ 31వ తారీఖు తప్పితే 1వ తారీఖు నాటికి మీరు అందరూ మెసేజ్ చేస్తున్నారా? ఎస్ ఆర్ నో? ఫోన్ మెసేజ్ రెండు లేదా కమ్యూనికేషన్ పని మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు. ఎలాగా డ్యూ లిస్ట్ అయితే లాస్ట్ వీక్ లోనే వచ్చేస్తుంది. 30, 31 వరకు బిజినెస్ చేసుకుంటారు. 31వ తారీఖు రాత్రి తప్పితే 1వ తారీఖు నాటికే ఓ గ్రేట్ ఎస్ అని చెప్తున్నారు. ఎస్. ఇంకా మిగతా వాళ్ళు
ఎస్, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఓకే, మై డియర్ ఫ్రెండ్స్, సంపాదించే వ్యక్తులుగా మీరు భరత్ పరేఖ్ కాగలగాలి, మీరు ఒక విట్టలు కాగలగాలి, మీరు ఒక గొప్ప వ్యక్తి కాగలగాలి. అంటే కోట్లు సంపాదించే ఏజెంట్లుగా మీరు అవతరించాలని చెప్తున్నాను. నేను చెప్పింది ఏది ఆశ్చర్యం కాదు. వన్స్ అప్ టైం నేను చెప్పిన ఈ గొప్ప వ్యక్తుల తల పేర్లు ఏజెన్సీ మనలాగే చేయలేక టెర్మినేట్ అయిపోయిన స్థితిలో కూడా ఉండి మళ్ళీ రిజిస్ట్రేట్ అయ్యి కూడా ఈరోజు గొప్ప వ్యక్తులుగా చాలా మంది అవుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు మనం చేసింది ఒకటే, వాళ్ళ అంకిత భావంతో పనిచేస్తున్నారు. అదృష్టం కలిసి రాలేదు, కష్టపడి పనిచేశారు. ఈ రోజు వాళ్ళ గురించి దేశం అంతా చర్చించుకునే విధంగా మాట్లాడుతున్నారు. సో వి వెంకటేశ్వర గారు కావచ్చు, ఇలాంటి గొప్ప వ్యక్తులందరితో కూడా నేను చెప్పిన స్టోరీలు అండి, మళ్ళా స్టోరీలే. అవి కూడా ఎవరు ఇష్టంతో రారు. వచ్చిన తర్వాత పరిస్థితులు వేరు వేరుగా ఉంటాయి. వచ్చిన తర్వాత కూడా తను అనుభవించుకొని రిజెక్షన్స్ ని ఫేస్ చేయడం అలవాటు చేసుకున్న తర్వాత గొప్ప వ్యక్తులు వెళ్తున్నారు. అప్పుడు ఈయన టెక్నాలజీస్ లేవు. సో కాబట్టి మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేసినా మెయింటైన్ చేయకపోయినా జూలిస్టులు అన్ని కూడా ముందు నెల మీకు వచ్చేస్తున్నాయి. తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కమిషన్ బిల్ వచ్చిన తర్వాత ప్రతి బిల్లు ఎంత కమిషన్ వచ్చింది, మీరు ఏదో కస్టమర్ తో కమిట్ అయిపోయి 10 ఏళ్ళకో 12 ఏళ్ళకో 15 ఏళ్ళకో మీరు పాలసీ ఇచ్చి ఉండొచ్చు. మీకు ఆ కమిషన్ బిల్ చెక్ చేయడం ద్వారా కమిషన్ ఎందుకు తగ్గింది, లేదంటే అనుకున్న పూర్తి టైం నేను ఇచ్చానా, నాకన్నా పూర్తి పర్సెంటేజ్ వస్తుందా లేదా, కౌన్సిలింగ్ కలిగి మీరు ఇంకా బాగా చెప్పడాన్ని, ఆ సమయాన్ని టైంని ఫర్దర్ కాన్వర్సింగ్స్ ఎలా చెప్పాలని ప్రాక్టికల్ గా నేను అలా ఫేస్ చేశాను ఫ్రెండ్స్. అలా నేర్చుకున్నాను నేను. అది నేను నమ్ముతూ మీకు చెప్తున్నాను కాబట్టి నేను మాట్లాడుతున్న చాలా విషయాలు నా 33 years ఎక్స్పీరియన్స్ లో పర్సనల్ గా నేను పొందిన కొన్ని విషయాల్ని జడ్జ్ చేసుకొని మరికొన్ని ఎఫెక్ట్, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ సూపర్లేటివ్ పర్సన్. నేను నేను కూడా ఇలాంటి సాధారణ వ్యక్తినే కాబట్టి కొన్ని విషయాలు అనుభవంలో నాకు ఉన్నాయి కాబట్టి కొంత ట్రైనింగ్ తీసుకొని కొన్ని విషయాలు అబ్జర్వ్ చేసి మీతో మాట్లాడి మంచి విషయాలు మీకు చెప్పి మీరు ముందుకెళ్ళాలి. నేను చెప్పిన విషయాలే కాదు, నేను చెప్పిన విషయాలు 10 విషయాలతో మీరు మరో 10 విషయాలు జోడు చేసుకొని మీరు ముందుకెళ్ళడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్. సో కాంపిటీషన్ లో మీరు ఏమైనా క్యాష్ అవార్డ్స్ ఉంటే మీ అకౌంట్ కి డబ్బులు వచ్చేస్తాయి, అందులో నో డౌట్. మీరు వెరిఫై చేయాల్సిన అవసరం ఉండదు. కానీ కాంపిటీషన్ గిఫ్ట్ కోసం మాత్రం బ్రాంచ్ ఏబిఎం గారిని సంప్రదిస్తూ ఉండాలి. వారి దగ్గర లిస్ట్ ఉంటుంది. ఈ నెల అయిన కాంపిటీషన్స్ ఒక 2 నెలల తర్వాత, అంటే కూలింగ్ పీరియడ్స్ ఉంటాయి కదా, ఏదైనా పాలసీ చెక్ వల్ల కావచ్చు, కూలింగ్ పీరియడ్ వల్ల కావచ్చు, ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే అవన్నీ ఫైనలైజ్ చేసుకొని కొన్ని డివిజన్ లెవెల్ అని, కొన్ని జోనల్ లెవెల్ అని, కొన్ని సెంట్రల్ లెవెల్ అని, ఏ లెవెల్లో కాంపిటీషన్స్ అన్ని ఫైనలైజ్ అయ్యి వాళ్ళ లిస్టుల రూపంలో మనకి గ్రూపుల్లో పోస్ట్ చేస్తుంటారు. ఏబిఎం ని బిఎం ని అక్కడ ఏబిఎం గారిని, ముఖ్యంగా ఏబిఎం గారిని కలవడం ద్వారా మన ఏ కాంపిటీషన్స్ లో ఎప్పటికీ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది ఒక లిస్ట్ ఉంటుంది. వారు కూడా బ్రాంచ్ గ్రూపుల్లో ఆ లిస్టులు పోస్ట్ చేస్తున్నారు. సో మీరేం చేయాలి, ఇటువంటి ఎల్ఐసి టూర్స్ కానీ గిఫ్ట్స్ కానీ పూర్తి వివరాలు బ్రాంచ్ గ్రూపులను ఫాలో అవుతుండాలి. మనం ఏం చేయాలంటే మీరు డైలీ మెయింటైన్ చేస్తున్న బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ లో మీరు ఏ కాంపిటీషన్ కి, మెగా డేకి దేనికి క్వాలిఫై అయ్యారో, లేకపోతే ఏ కాంపిటీషన్ కి టూర్ ద్వారా ఆ కాంపిటీషన్ పేరు ఏ పీరియడ్ లో అది ఉంది, అప్పుడు ఎన్ని పాకులు చేస్తారు, ఏ లెవెల్ మీరు క్వాలిఫై అయ్యారని మీ రెగ్యులర్ రిజిస్టర్ లోనే మీరు కూడా రాసుకోవాలి. బ్రాంచ్కి వెళ్ళి నేను చాలా కాంపిటీషన్స్ క్వాలిఫై నాకు ఎదురాలి, ఇది కుదరదు. మనల్ని అడుగుతారు ఏది కాంపిటీషన్, మనం చెప్పలేము. మనం ఒక డిస్కరేజ్ మనకి, నేను చాలా చేశాను. ఎందుకంటే గ్రూప్ లో చాలా చూస్తాం, మనం చాలా కాంపిటీషన్ చూస్తాం మనం. కానీ మనం మన దేని క్వాలిఫై మనకు కూడా సరిగ్గా తెలియదు. ఇలాంటి పరిస్థితులు ఉంటాం కాబట్టి దయచేసి మీరు మీరు కూడా ఒక ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. నేను హౌ టు ఎర్న్, ఎలా నేను సంపాదించాలి అంటే ఈ పనులన్నీ నేనే చేసుకోవాలా అని అంటే నేనే చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాంటిది, ఇది ఒక ప్రొఫెషన్. ఇది మీరు పనిచేయాలి. మీరు బాగా సంపాదిస్తే మీకోసం ఒక అసిస్టెంట్ పెట్టుకోవాలి, మీకోసం ఒక సాఫ్ట్వేర్ వేసుకోవాలి, మీకోసం ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలి. ఇవన్నీ కూడా నాకు నేనే చేసుకోవాలి, మీకు మీరే చేసుకోవాలి. ఓకే, క్లియర్? క్లియర్ అని పెట్టండి సార్. కొన్ని మాటలు, నా మాట కొద్దిగా గట్టిగా అనిపించవచ్చు మీకు, కానీ మీ మనసుకు హత్తుకోవాలి. నిజమే, మా మోహన్ సార్ చెప్పారంటే మా కోసం మీకు అనిపించాలి ఉద్దేశం మీదే నేను మధ్య మధ్యలో ఆన్సర్స్ అడుగుతున్నాను మీకు, అంతే. క్లియర్? యా, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, ఎక్సలెంట్ అండి. యా, సూపర్. ఎల్ఐసి పాలసీ తీసుకోవడం ప్రతి ఒక్క విషయం మనిషికి మంచిదే. మనం ఎలా చెప్తుండాలి కస్టమర్కి అనే దాన్ని చూసినట్టయితే ఎల్ఐసి పాలసీ చేయడం ప్రతి మనిషికి మంచిదే. మీ కుటుంబం రక్షణకి, మీ కుటుంబ భద్రతకి, మీ డబ్బుకి, మీ భద్రతకి, మీ బాధ్యతకి ఇన్సూరెన్స్ పాలసీ సేవ్ చేస్తే చెప్తూ ఉండాలి. మన సలహాలు ఇవ్వడమే ఫ్రెండ్స్. సలహాలు ఇస్తే వింటారా? వింటారు. మన ఈ రోజు మనం మాట్లాడిన మాటలు, ప్రమోషన్స్ ఎలా ఉండాలి, మనం ఎలా మెయింటైన్ చేయాలి, మనం మన మన కాళ్ళ మీద మనమే ఎలా నిలబడాలనుకుంటే చాలా విషయాలు నాకన్నా బాగా, నాకన్నా గొప్పగా మీరు ఆలోచించగలుగుతారు. సో కాబట్టి ఎదురు వ్యక్తికి సలహాలు ఇచ్చే డ్యూటీ మంది. ఆ సలహాలు ఇవ్వడంలో మర్యాద, టైమింగ్ ఇవన్నీ ఉండాలి. కాబట్టి మనం పాలసీ అడగడం కాదు, పాలసీ ఇస్తానని చెప్పే స్థాయిలో మనం ఉండాలి ఫ్రెండ్స్. మరి ఈ ఎల్ఐసి తాలూకు గ్యారంటీ కానీ, మీ తాలూకు గ్యారంటీ కానీ మీరు కస్టమర్ కి భరోసా ఇచ్చి మీరు పాలసీలు అమ్ముతూ ఉండాలండి. ఎప్పుడు కూడా ఎల్ఐసి మీతో తోడుగా ఉంటుంది ఫ్రెండ్స్. మీ క్లబ్ మెంబర్షిప్ ద్వారా, పాలసీ హోల్డర్కి పాలసీ మెచ్యూరిటీ ఇవ్వడం ద్వారా చివరి వరకు ఎప్పుడు ఎల్ఐసి ఉంటుంది.
70 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు ఎల్ఐసి తన మాట కోల్పోలేదు, ఎప్పుడు తన భరోసాని ఆ, తప్పైన పరిస్థితి లేదు, అలాంటి సిచ్యువేషన్ అస్సలు లేదు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు పొందాల్సిన బెనిఫిట్ ఏమిటంటే మరి ఆ, ఒక పాజిటివ్ ఇంపాక్ట్ తో ఫ్యామిలీస్ ని కలుస్తూ ఉండాలి, కమ్యూనిటీని కలుస్తూ ఉండాలి, అన్లిమిటెడ్ ఇన్కమ్, మీరు ఎక్కువ అంతలేని ఇన్కమ్ పొందుతూ ఉండాలి మీ తాలూకు సలహాల ద్వారా, సూచనల ద్వారా. అంతేకాకుండా మీరు దీనికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. సో మీకు పని చేయడానికి ఈ సమయం ఆ సమయం లేదు, ఏ సమయత సమయం మీరు ఎప్పుడైనా పని చేయొచ్చు. అవార్డ్స్, రికగ్నేషన్స్, రివార్డ్స్, మీకు గిఫ్ట్స్, టూర్స్, రికగ్నేషన్, క్లబ్ మెంబర్షిప్, పోస్టర్స్, లేకపోతే కాంప్లిమెంట్స్, ఇవన్నీ ఎప్పటికప్పుడు వస్తుంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకటైతే గుర్తించాలి, మీ రెన్యువల్ కమిషన్ పెన్షన్, ఫస్ట్ ఇయర్ కమిషన్ శాలరీ ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. రెన్యువల్ కమిషన్, ఇప్పుడు ఏదైనా రెన్యువల్ కమిషన్ వస్తుందంటే ఇంత ముందు మీరు చేసిన బిజినెస్ మీద, మీరు కొత్త ఏజెంట్స్ అయితే ఇప్పుడు చేసిన బిజినెస్ మీద ఫర్దర్ గా, అంటే మీ ఎఫర్ట్స్ లేకుండా కస్టమర్ కస్టమర్ కట్టుకుంటున్నా కూడా పెన్షన్ అనే ఒక కమిషన్ మనకు వస్తుంటది. కస్టమర్ డైరెక్ట్ కట్టుకున్నా మనకే వస్తుంది కాబట్టి అది పెన్షన్ కింద భావించాలి మీరు. అంటే ఫస్ట్ ఇయర్ బిజినెస్ అలా కాదు కదా, మన ఇంటికి రారు, మన ఆఫీస్ రారు, మన కోసం వెళ్ళి ఆఫీస్కి కట్టారు. అందువల్ల మనం ఫస్ట్ పాలసీ కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. 5 సార్లు, 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు కూడా కస్టమర్ని అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. రకరకాల సార్లు పాలసీలు మార్చి మార్చి చెప్పాల్సి వస్తుంది. అదే ఈ రోజు మనం మాట్లాడుకున్నాం. ఏదో ఒక పాలసీ పట్టుకొని ఇదే కరెక్ట్ ఇదే కరెక్ట్ అనడం కన్నా అతనికి అవకాశం ఉన్న, ఆలోచన ఉన్న పాలసీ వైపు వెళ్ళడం మంచిది. మనం ఈ రోజు కొత్తగా బిజినెస్ కొత్తగా క్రియేట్ చేయడం, సృష్టించడం, దాన్ని కొత్త పాలసీ ఇవ్వడాన్ని శాలరీ, ఈ రోజు శాలరీ కింద మనం భావించాలి. అందుకోసం కింద లైన్ చూడండి, వర్క్ ఫర్ శాలరీ నౌ. ఈ రోజు కొత్త బిజినెస్ కోసం పనిచేయండి, ఈ రోజు శాలరీ కోసం పనిచేయండి. ఎంజాయ్ పెన్షన్ లేటర్. మీరు చేసే పాలసీ 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉంది, ఆయనకి తెలుసు కట్టాలని. అతను బ్యాంక్ ద్వారా రికవర్ అవుతూ ఉండొచ్చు, అతను డైరెక్ట్ గా కట్టుకుంటూ ఉండొచ్చు, అది రెన్యువల్ రూపంలో మీకు వస్తుంది కాబట్టి పెన్షన్. సో వర్క్ ఫర్ శాలరీ నౌ, ఎంజాయ్ ఫర్ పెన్షన్ లేటర్, ఎవ్రీథింగ్ యూ డూ. మీరు ఏం చేసినా గుర్తుంచుకోండి, ఈ రోజు చేసే ప్రతి పని మీ ఫ్యూచర్ కోసమే. ఎవ్రీథింగ్ డూ యూ నో ఈజ్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఈ రోజు చేసే ప్రతి పని మీ ఫ్యూచర్ కోసమే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు సెషన్లో మీరంతా కూడా మంచి విషయాలు తెలుసుకున్నారు. నెక్స్ట్ చూడండి, బిజినెస్ ప్లాన్స్. నెక్స్ట్ మీరు చూడబోయేది బిజినెస్ ప్లాన్స్, థర్డ్ సెషన్ ఉంటుంది ఇది. సో దగ్గరలో ఉంటుంది, రేపు 5వ తారీఖున మనకి క్లాస్ ఉంది, మన మీటింగ్ ఉంది. దాని తర్వాత ఉంటుంది నెక్స్ట్ సెషన్ లో బిజినెస్, థర్డ్ సెషన్ ఏంటంటే బిజినెస్ ప్లాన్స్. ఆ రోజు బిజినెస్ గురించి, బిజినెస్ ప్లాన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. మనం అంటే ఒక ప్లాన్ ని కొద్ది వివరంగా, ఈ రోజు ఏంటంటే హౌ టు ఎర్న్ అనే టాపిక్ లో భాగంగా మన బిహేవియర్ ఎలా ఉండాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, కస్టమర్ ఇంటరాక్షన్ ఎలా అవ్వాలి, ఇలాంటి విషయాల మీద డిస్కస్ చేసాం మనం. సో నెక్స్ట్ మనం చూసినప్పుడు బిజినెస్ ప్లాన్స్ అనే క్లాస్ పెట్టుకుంటాం మనం. ఒక ప్లాన్ గురించి కొద్దిగా వివరంగా, టాప్ పోస్ట్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కొద్ది వివరంగా, ఎన్ని ప్లాన్స్ సాధ్యమైతే అన్ని ప్లాన్స్ సెషన్ 3 కింద మనం మాట్లాడాల్సి ఉంటుంది. సో ఆ, ఈ రకంగా నేను మీకు ఇలాంటి విషయాలు ఈ నెలలో మాక్సిమం 4 క్లాసులు చాలా షార్ట్లీ 2-3 రోజులకు క్లాస్ నేను పెడుతూ, ఏదైతే క్లాస్ 1 సెషన్ 1, సెషన్ 2 ఈరోజు చూశారు, నెక్స్ట్ సెషన్ 3 ఉంటుంది, సెషన్ 4 కూడా ఉంటుంది ఫైనల్ గా. సో ఈ రకంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. సెషన్ లో జాయిన్ అయిన మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ, సో ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ గురించి ఒకసారి మనం మాట్లాడదాం. నేనైతే